హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వి ఛానల్. ఇవాళ సొరకాయ బజ్జీలు చూపించబోతున్నానండి. సొరకాయ బజ్జీలు తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోండి. ఈ బజ్జీలు అస్సలు వంట అలవాటు లేని వాళ్ళు కూడా చేసేయచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి. ఇందులో కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్, నేను తీసుకున్న ఒక కప్పు శనగపిండికండి ఒక హాఫ్ స్పూన్ కారము, కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. కొద్దిగా వంట సోడా ఒక చిటికెడ వేస్తే సరిపోతుందండి. నేను తీసుకున్న ఈ సొరకాయని ఇలా పొట్టు తీసేసి హాఫ్కి కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకు హాఫ్ సొరకాయ కూడా చాలా బజ్జీలు అవుతాయి. అందువల్ల ఇలా కట్ చేసి పెట్టుకుని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. ఈ లోపల మనం పిండి కలిపేసుకుందాం. పిండిని ఉండలు కట్టకుండా బాగా నీట్గా కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే ఈ బజ్జీలు మనకి తక్కువ టైంలో ఎక్కువగా చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం మామూలుగా బజ్జీలు పెడుతూ ఉంటాం కదండి. అలా సైడ్ డిష్గా కూడా ఉపయోగించుకోవచ్చు. తక్కువ కాస్ట్లో ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చండి. ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా ఎన్ని బజ్జీలైనా తినచ్చండి. ఏమీ అవ్వదు. చాలామంది గ్యాస్ట్రైటిస్ అనేసి బాధపడుతూ ఉంటారు. మిరపకాయ బజ్జీలు తినడం వల్ల కడుపులో మంట వస్తుందనేసి. అలాంటి ఇబ్బంది అయితే ఈ బజ్జీలకి ఏమీ ఉండదండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అందువల్ల నేను తరచూ ఈ సొరకాయ బజ్జీలు చేస్తూ ఉంటానండి. నాకైతే ఇప్పుడు నేను చేసిన ఈ హాఫ్ సొరకాయకి ఒక 30 బజ్జీల దాకా అయ్యాయండి. చూస్తున్నారు కదా బజ్జీలు ఎంత ఈజీగా చేసేయచ్చో. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం బజ్జీలని ఆయిల్లో వేయించుకోవాలండి. చాలా 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 అంటే చాలా బాగా వస్తాయండి బజ్జీలు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ బజ్జీలు చేసి తిన్నారంటే సొరకాయ ఎక్కడ కనిపించినా కూడా వదలరండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే కాదండి, చల్లారిన తర్వాత కూడా అంతే టేస్ట్ ఉంటాయి. తక్కువ టైంలో ఎక్కువ బజ్జీలు చేసేయచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. మరి మా బజ్జీలు తినేసి ఒక లైక్ కొట్టేసి షేర్ చేసేసేయండి. మీ బొజ్జ గణపతికి మా బజ్జీలు ఈ వినాయక చవితి సందర్భంగా పెడతారు కదూ. చాలా 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 అంటే చాలా బాగున్నాయండి. బాయ్.